బయటైతే ఫుల్ వర్షం పడుతుంది. ఈ వర్షానికి లేయాలంటే చాలా కష్టమవుతుంది. కానీ తప్పదు లేవాలి. ముగ్గురిని ఒకరిని ఆఫీస్‌కి, ఇద్దరిని స్కూల్‌కి పంపించాలంటే తప్పదు లేవాలి. ముందుగా హాట్ వాటర్ అయితే కొంచెం తాగేద్దామని పెట్టేసుకున్నాను. ఇక టిఫిన్‌కి చపాతీ, బీన్స్ చేసేద్దాం. లంచ్ బాక్స్‌కి పులిహోర, అలాగే స్నాక్స్‌కి కాబులి శనగలు చేసేద్దాం. ఇదంతా నేను 1 అవర్‌లో చేసేద్దామని ప్లాన్ చేస్తున్నాను. అంతే నైట్ అంతా కట్ చేసుకున్నాను. పిండి లేవగానే నానబెట్టేసాను. ఈ కర్రీలు చేసేటప్పుడు ఎప్పుడు ఒకే రకంగా కాకుండా డిఫరెంట్‌గా చేస్తూ ఉంటే పిల్లలకు కూడా నచ్చేస్తుంది. ముందుగా నార్మల్‌గా మనం ఎలా చేస్తామో అలాగే చేసిన తర్వాత అందులో పల్లీల పొడి, నువ్వుల పొడి, అలాగే కొబ్బరి పొడి కూడా వేసాను. కొంచెం టేస్ట్ రావడానికి. ఒక పక్క చపాతీ అవుతుంది. ఇంకొక పక్క విజిల్ పెట్టేశాను కాబులి శనగలు స్నాక్స్ కర్రీ అయితే ఒక 2 విజిల్స్ వచ్చేసి ఆఫ్ చేశాను. కాబులి శనగలు కూడా రెడీ అవుతుంది. చపాతీ ప్రిపేర్ అయిపోతుంది. ఇక దీనికి కూడా తర్వాత పెట్టేశాను. ఇంకొక పక్క పులిహోర కూడా చేసేస్తాను. కాబులి శనగలకి పైన మిరియాల పొడి, అలాగే జీలకర్ర పొడి వేసేస్తాను. ఎక్కువ ఏమీ వేయను అనమాట. లైట్‌గా వేసేస్తాను. అలాగే పులిహోర లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసేసాను. ఇక ఇవన్నీ చేస్తూ ఒక పక్క రైస్ ఆల్రెడీ మార్నింగ్ పులిహోరకు చేశాను. అలాగే పప్పు కూడా పెట్టేసుకున్నాను ఆఫ్టర్నూన్‌కి. ఇదన్నమాట ఈరోజు ప్రిపరేషన్స్. ఎలా ఉంది?